ప్రియాంక శర్మ గారు ఇక్కడే. అంటే వాళ్ళే చెప్పారు చాలామంది హీరోయిన్స్ వద్దన్నారు ఈ క్యారెక్టర్ కమీడియన్ పక్కన అని చెప్పి. సో మీరు ఈ రోల్ యాక్సెప్ట్ చేసేటప్పుడు నెక్స్ట్ మూవీస్ ఎఫెక్ట్ అవుతాయని ఏమన్నా ఆలోచించారా? డెఫినెట్లీ ఆ థాట్ వచ్చింది. ఐ విల్ బి వెరీ ఆనెస్ట్. కానీ నేను ఇక్కడ పని చేయడానికి వచ్చాను. యాజ్ అన్ యాక్టర్ I am answerable to the people I worked with. But ఈ స్క్రిప్ట్ చూసిన తర్వాత ఒక ఛాలెంజ్లా అనిపించింది ఈ క్యారెక్టర్ నాకు. బికాజ్ నేను అవుట్ అండ్ అవుట్ కామెడీ ఇప్పటి వరకు అటెంప్ట్ చేయలేదు. అండ్ సమ్వేర్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ లైక్ దిస్ బికాజ్ టిల్ నౌ నేను చేసిన మూవీస్లో మోస్ట్లీ ఐమ్ లైక్ వెరీ సాఫ్ట్ స్పోకన్ ఎమోషనల్ అమ్మాయి క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్స్ చేశాను నేను. ఫస్ట్ టైం I feel as an actor, comedy is one of the most challenging genre. It's always very difficult. Not every actor cannot be a good comedian, but every comedian can be a good hero or actor, however you want to take it. So, నిజంగా నేను సప్తగిరి గారు ఉన్నారు, వాళ్ళు చెప్పారు నాకు. But I took 2 days time, కానీ I didn't want to lose the work. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు వచ్చిన స్టార్డమ్ అయినా రికాగ్నిషన్ అయినా అది ఆడియన్స్ నుంచి వస్తుంది మాకు. ఐ నెవర్ కేమ్ టు ది ఇండస్ట్రీ విత్ దట్ స్టార్డమ్ ఆర్ రికాగ్నిషన్. ఐ ఎర్న్ దాట్, ఐ గాట్ ఇట్ బికాస్ ఆఫ్ ద వర్క్ ఐ డూ. సో ఫర్ మీ మై వర్క్ ఇస్ ది ప్రయారిటీ. అండ్ నాకు నచ్చిన స్క్రిప్ట్ నేను చేస్తా. నాట్ జస్ట్ పెళ్ళికాని ప్రసాద్ తర్వాత కూడా ఇఫ్ ఐ లైక్ ద స్క్రిప్ట్, ఐ లైక్ ద క్యారెక్టర్, and if I find it challenging, I will continue doing such films. I don't care. I'm very proud of this film. I'm very proud of this team, and I'm very happy. And definitely March 21st ki movie chusin tarvata, you will tell me that, oh, that was a great decision that you took. I hope that happens. సప్తగిరి గారు అయితే ఇందాక మాట్లాడుతూ అన్నారు కదా చాలామంది హీరోయిన్లు రిజెక్ట్ చేశారు అని చెప్పి, వాళ్ళని ఏమన్నా టార్గెట్ చేస్తారా నెక్స్ట్? బేసికల్లీ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ రిజెక్ట్ చేసింది అంటే కొంచెం గుర్తుపెట్టుకుంటే మేము టార్గెట్ చేస్తామంటే మీరు అలాగే మనకు అంత సీన్ లేదులేండి. మనకి వర్క్ దొరికితే చాలా హ్యాపీగా చేయొచ్చు. బట్ అంటే నేను ఎందుకు ఆ మాట అన్నానంటే తమిళ ఇండస్ట్రీలో అలా ఉండదండి. ఆ హీరో ఎలా ఉన్నా ఆ హీరోయిన్ క్యారెక్టర్ బాగుంటే వాళ్ళు చేస్తారు. ఆ డిఫరెన్స్ పర్ఫెక్ట్గా కనపడుతుంది. ఇక్కడ మనకేంటంటే జస్ట్ కమెడియన్ అని తీసేస్తారు. సో అది కొంచెం ఇప్పుడు ఈ సినిమాకి మాకు లక్కీగా ప్రియాంక శర్మ దొరికింది కాబట్టి సరిపోయింది. లేకపోతే మా డైరెక్టర్ని హీరోయిన్గా చేయించారు. ఎందుకు సప్తగిరి గారు ఎందుకు సౌందర్య లాంటి ఆర్టిస్ట్ కూడా బాబుమోహన్ గారు పక్కన చేసి చాలా అద్భుతమైన సాంగ్తో సినిమాను ఒక రేంజ్లో తీసుకెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆ కమెడియన్ అని పక్కన పెడితే కథకు తగ్గ హీరో మెటీరియల్ అనిపిస్తే ఎవరైనా చేస్తారనుకోవచ్చు కదా. అది నిజంగా అందరికి చెప్పాలి సార్. మనం ఆ సాంగ్ చూపించాలి. ఇదో ఇలా చేశారు మీరు కూడా చేయండి అంటే ఈ సినిమాకి హీరోయిన్ గట్టిగా పడింది అనుకోండి ఇంకా ప్రమోషన్ ఎక్కువ ఉంటుంది. సో ఒక రెమ్యునరేషన్ కూడా కొంచెం ఎక్కువగా ఉండి సిద్ధం. అది నిజంగా హీరోయిన్లు అందరూ తెలుసుకొని మాలాంటి వాళ్ళు పక్కన కూడా యాక్ట్ చేస్తే సినిమాకి ఇంకా కలరింగ్ పెరుగుతుంది. సో కాబట్టి తప్పకుండా మీ ద్వారా అది అందరికి చెప్దాం సార్. సో ఇంకోటి మరి ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెడతా అన్నప్పుడు పెళ్లి ప్రసాద్ ఎవరు చేస్తారండి? అంటే ఎవరు పెళ్ళి అయితే పెళ్లి కాకపోతే ఒకవేళ పెళ్ళి అయితే ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెడతా అని అంటున్నాడు. మరి ఏంటి ఎందుకు పెళ్లి చేసుకుంటారు? అది ఈ మధ్య ఇన్సిడెంట్ జరిగింది కదా సార్. ఒకటి అది ప్రామిస్గా చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో ఒక 2 ఇన్సిడెంట్లు. ఒకటి నన్ను అసలు అర్థం కానివ్వకుండా నవ్వించిందండి. ఒక అతను ఆ కరెంట్ పోలికి పైన పడుకున్నాడు ఒక అతను. అది నిజంగా దానికి ప్రీక్వెల్ ఏంటో అర్థం కాలేదు. అది ఎలా ఎక్కాడు పైకి, అప్పుడు కరెంట్ ఉందా లేదా, ఎక్కేటప్పుడు ఎవరు ఏం చేస్తున్నారు, పైకి ఎక్కి అతను అంతరిక్షంలో చూస్తున్నాడు ఎవరు మీరంతా చొక్కలు ఎన్ని ఉన్నాయి, చందమం ఎలా ఉంది, అసలు నన్ను ఎందుకు కింద పంపారని అడుగుతున్నాడు అతను పైన. అసలు ఎలా ఎక్కాడు అనేది నాకు అర్థం కాల. అది తలుచుకొని నవ్వానండి. దానికి 100 క్వశ్చన్లు నిజంగా ప్రపంచ మేధావులంతా దాని గురించి చర్చించాలి ఎలా ఎక్కాడు అనేది. రెండో ఇన్సిడెంట్ అది నవ్వుకున్నానండి చాలా బాగా. రెండో ఇన్సిడెంట్ ఒకరు పొద్దున్న లేవగానే సడన్గా న్యూస్ ఛానల్లో ఒక అతను చంపేసి తీసుకెళ్ళి ఆ కుక్కర్లో మొక్కలు అంటే ఆ ప్రాసెస్ నన్ను భయపెట్టిందండి. ఎలా తీసుకెళ్ళాడు, ఎలా మొక్కలు చేశాడు, ఆ దిమ్మెంతా చూపించారు. ఇది ఒక తెలియని ఆ రోజంతా ఒక భయంతో బతికారండి. ఇంత పర్వట్టడుగా ఇంత సైకోస్ ఉంటారని. సో ఆ భయంగా ఉన్నాను ఆ రోజంతా. ఇలా జరుగుద్దా, ఎట్లా కట్ చేశాడు, ఎట్లా తీసుకెళ్ళాడు, ఒక హీటర్ ఎలా తెచ్చాడు, వాటర్ ఎలా పోసాడు, మొక్కలు ఎలా పెట్టాడు, బ్లడ్ ఎలా పోయింది, ఇవన్నీ ఏంట్రా అనేది అర్థం కాకుండా ఉండేది. ప్లస్ దానికి సంబంధించిన కానీ పోలీస్ ఆఫీసర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. పెద్ద ఆయన ఇంత హారిబుల్ ఇన్సిడెంట్ జరిగింది, ఈ వ్యక్తి ఎలా ఉంటాడని అతను చూడడానికి వెళ్ళాడు. ఆయన తిరిగి వచ్చి అతను చాలా అందంగా ఉన్నాడని చెప్పాడు.
నాకు ఒక్కసారిగా మొత్తం మతి అమ్మ అతను అందంగా ఉన్నాడంట, అతను సా సినిమాలో చూసినట్టు, ఈవిల్ డెడ్ సినిమాలో చూసినట్టు లేడంట అని ఒక ఫ్రీ అయిపోయాను. సో అది డైరెక్టర్ గారు చెప్పాను, ఈ డైలాగ్ అక్కడ పెడదాం జోక్గా బాగుంటుందంటే అందుకోసం పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. అంటే సప్తగిరి మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు అందరూ మిమ్మల్ని ఒక కామెడియన్గానే చూస్తారు తప్ప ఒక యాక్టర్గా, అంటే మీలో యాక్టర్ ఉన్నాడు, ఇందాక మీరు చెప్పినప్పుడు ఒక వేరియేషన్ చూపించాలని చెప్పి మీరు ఈ సినిమా చేశారు. చూసేటప్పుడు ఆడియన్కి సప్తగిరి కామెడియన్లా కనబడతాడా, ఒక యాక్టర్లా కనబడతాడా, ఒక హీరో మెటీరియల్లా తయారై కనబడతాడా? ఆ క్యారెక్టర్కి ఏం కావాలో అలా కనపడతాం సార్. అది డైరెక్టర్ అనేది మన దగ్గర అలాగే చేయించుకుంటారు. సార్ అన్న ఈ క్యారెక్టర్ మీరు ఇలా ఉండాలి, సో నిజంగా ఫైట్ ఉంటే ఫైట్ చేయాలి, లేదన్నా మీరు డౌన్ థియేటర్ ఉండాలి, డౌన్ థియేటర్ ఉంటాం. అది డిపెండ్స్ అపాన్ డైరెక్టర్. వెల్లిగాని ప్రసాద్ ఎందుకు సినిమా చూడాలి అని ఆడియన్స్ అడిగితే ఏం చెప్తారు? ఎందుకు? కేవలం నవ్వు కోసం చూడండి సార్. నవ్వండి, నవ్వుకుంటూ బయటికి రండి. ఫన్, ఓన్లీ ఫన్. అంటే మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్లు మంచి ఎమోషన్ సీన్స్ వచ్చినా కూడా కావాలని స్క్రిప్ట్లో తీసేసాం, నవ్వించే సీన్సే పెట్టాం. అందుకోసం అంటే మీ వెనకమాల పోస్టర్ చూస్తుంటేనే ఒక 20-30 ఎక్స్ప్రెషన్స్ పెట్టారు సార్. అంటే వేరియేషన్స్ అన్నీ ఈ సినిమాలో, సప్తగిరిలో నటుడిగా ఉన్న వేరియేషన్స్ అన్నీ ఈ సినిమాలో చూడొచ్చు అంటారా? ఈ కొత్త సప్తగిరి అయితే చూడొచ్చు సార్. ఆల్రెడీ సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎల్ఎల్బి నాకు చాలా సాటిస్ఫాక్షన్. ఈ కొత్త సప్తగిరిని అయితే 100% చూడొచ్చు. మీరు ట్రైలర్ కూడా చూశారు, చాలా మరి ఆ అక్క మళ్ళీ వచ్చే ఇటువంటి కాకుండా ఒక సెటిల్గా చేశాను. అది